అమెరికా చైనా మధ్య మరింత ముదిరిన వాణిజ్య యుద్ధం. చైనాపై అమెరికా 104% టారిఫ్, ప్రతీకారంగా అమెరికాపై అంతే శాతం సుంకం విధిస్తున్నట్లుగా చైనా ప్రకటన. వృద్ధి రేటు అంచనాను తగ్గించిన ఆర్బీఐ 6.7 నుంచి 6.5% తగ్గుతున్నట్లుగా అంచనా. వెలగపూడిలో చంద్రబాబు ప్యాలెస్, 5 ఎకరాల్లో ఇంటి నిర్మాణానికి భూమి పూజ. ఈ నెల 15న వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ. వక్ఫ్ కేసులపై కేవియట్ దాఖలు చేసిన కేంద్రం. హైదరాబాద్ మొయినాబాద్ లో మజ్రా పార్టీ భగ్నం. హాలిడే ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడి. గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ 21 మంది. కాకినాడలో అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ. ద్వారంపూడి ఆదేశాలతో ఆర్థిక సాయం అందజేశారు. కామారెడ్డి జిల్లా గాంధారిలో లేడీ హత్య కేసులో పురోగతి. నిందితుడు కెతావత్ పిరాజీని అరెస్టు చేసిన పోలీసులు. నెల్లూరు జిల్లా సీతారాంపురంలో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇళ్లు దగ్ధం. కర్నూలు ఆదోనిలో దోపిడీ దొంగల బీభత్సం. తాళం వేసిన వరుస ఇళ్లలో చోరీ. భారీగా బంగారం, నగదు అపహరణ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దొంగల వీరంగం. ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అపార నష్టాన్ని మిగిల్చిన వర్షం. తడిసి ముద్దైన ధాన్యం, రైతన్నల కంటతడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వడగళ్ల వానకు పంట నష్టం. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్న రైతు. ఒక వరుడితో వివాహానికి సిద్ధమైన 2 మైనర్ బాలికలు. కౌన్సిలింగ్ ఇచ్చిన ఐసీడీఎస్ అధికారులు. నిలిచిపోయిన వివాహం శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన. వరంగల్ జిల్లా రాయపర్తిలో అద్భుత దృశ్యం. సరస్వతి అమ్మవారి విగ్రహానికి కొండముచ్చు పూజలు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దృశ్యాలు. ఈ నెల 15న వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ. వక్ఫ్ కేసులపై కేవియట్ దాఖలు చేసిన కేంద్రం. చైనాలో ఘోర ప్రమాదం. 20 మంది మృతి. నర్సింగ్ హోంలో చెలరేగిన మంటలు. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 330, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టం. ఐపీఎల్లో నేడు గుజరాత్ వర్సెస్ రాజస్థాన్. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.